గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, జగన్మోహన్ రెడ్డి ఏమో పక్కన గులకరాయి అని తిరుగుతున్నాడు. హ్మ్. సునీత గారేమో అప్పుడు పెట్టిన గొడ్డలను పట్టుకుని ఆమె తీసుకొస్తుంది ఇప్పుడు. ఆ గొడ్డలు ఎవరు? ఆ గొడ్డలను ఎవరేశారు? గొడ్డల వెనకాల ఎవరున్నారు అని చెప్పి ఈ రోజు ఆమె పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో అసలు ఎంత క్లియర్ గా కళ్ళకు కట్టేలా చూపించిందంటే, ఆ అవును. రోజు అక్కడి నుంచి సాక్షికి ఎవరు కాల్ చేశారు, అక్కడి నుంచి అవినాష్ రెడ్డికి ఎవరు కాల్ చేశారు, ఆ ఈవెంట్స్, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఏంటి, ఎలా అవును. జరిగింది, ఏమిటి అన్నది ఆమె అసలు ఎంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అంటే ఒక పక్కన నువ్వు గతంలో చేసిన తప్పుల్ని నీ సొంత చెల్లెళ్ళే ప్రజలకు చెప్తుంటే, ఇంకా ఇప్పుడు నువ్వు కొత్త నాటకాలు ఆడదాం అనుకుంటున్నావు. అంటే ఒక మనిషి ఒక్కసారి మోసపోతారు, రెండు సార్లు మోసపోతారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు అయినా మోసం చేస్తానికి రెడీ అయిపోయాడు, కానీ ప్రజలు కూడా అంత అమాయకులు అనుకుంటున్నారా సార్? అందులో సొంత చెల్లెళ్ళు బయటకు వచ్చి ఇంత క్లియర్ గా ఆయన గురించి చెప్తా ఉన్నప్పుడు సమాజం ఎంత కొంత ఆలోచిస్తుంది కదా. ఇప్పుడు బయట వాళ్ళు చెప్పారంటే ఆలోచించకపోవచ్చు, చంద్రబాబు చెప్తే ఆలోచించకపోవచ్చు, లోకేష్ చెప్తే ఆలోచించకపోవచ్చు, కానీ సొంత చెల్లెలు చెప్తున్నారంటే ఏదో ఒక నిజం ఉంటుంది అనుకుంటారు కదా. అవును. కానీ ఈ సీక్వెన్స్ ని ఎలా చూస్తాం సార్? అంటే నిజంగా వీళ్ళు ఆ, సునీత గాని లేకపోతే షర్మిల గాని వేరే పార్టీల్లో పావులు అయ్యారనుకోవాలా, లేకపోతే ఈ అన్న చేసిన మోసాన్ని తట్టుకోలేక బయటకు వచ్చి ఎంత కొంత న్యాయం చేయడానికి పోరాడుతున్నారు అనుకోవాలా? దీన్ని ఎలా చూడాలి అసలు మనం? వాళ్ళు వాళ్ళ మనుగడ కోసం వాళ్ళు పోరాటం చేసుకోవటమే. పాయ్ తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది అనే దానికంటే కూడా ఈ షర్మిల యొక్క భవితవ్యం ఇప్పుడు దీని మీద ఆధారపడింది. ఎందుకంటే కడపలో ఎవరైనా పోటీ చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైనా వచ్చినా వాళ్ళు ఒక అభ్యర్థి మాత్రమే అవుతారు. అదే షర్మిల వచ్చిందనుకోండి, ఆ కడప వాస్తవ్యులకు గాని, ఆ కడపలో ఉన్న ఓటర్లకు గాని కుటుంబ సభ్యురాలు అవుతుంది. అది అసలు మ్యాటర్. దీంతో పాటుగా ఏంటంటే, వైఎస్ వివేకానంద రెడ్డి కూడా ఎంతో కొంత ఫాలోయింగ్ ఉంటది గదా! దాన్ని గూడా ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళందరూ ఏకగ్రీవంగా కాంగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉండొచ్చు. కానీ ఎప్పటిదాకా ఉంటారు? ఇలాంటి ఒక సంఘటన జరగకముందు వరకు ఉంటారు. ఇలాంటి సంఘటన ఒకటి జరిగి, కుటుంబ సభ్యుల్లోనే ఇద్దరుగా నుంచుంటుంటే, అప్పుడు అసలైన మ్యాటర్ తేలుతుంది. నాకు తెలిసి అక్కడ షర్మిల గెలుస్తుంది అనే ఊపు కనిపిస్తా ఉంది. నేను ఇంతకు ముందు ఉన్న లెక్కల ప్రకారంగా ఒకసారి ముందున్న అంచనాల ప్రకారంగా షర్మిల గెలవదేమో అని అనుకున్నాము. కానీ ఇప్పుడు ఉన్న లెక్కల ప్రకారంగా చూసుకుంటే, ఇప్పుడు వస్తున్న జనాదరణ కానీ, ఇప్పుడు ప్రజల్లో కలుగుతున్న భావన గాని, అసలు జగన్మోహన్ రెడ్డిలో వస్తున్న మార్పు గాని, అక్కడ కడపలో ఎంపీ టికెట్ ని ఇప్పుడు అవినాష్ రెడ్డికి కాకుండా అభిషేక్ రెడ్డికి ఇస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఒకటి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇతను ఏ8 సిబిఐ ఆరోపించినట్టు ఇతను ముద్దాయి. ఆ ముద్దాయిని తీసుకొచ్చి అక్కడ పెడితే, ఆ అవినాష్ రెడ్డి ముఖం చూసినప్పుడల్లా ఎవరు కనిపిస్తారు? వివేకానంద రెడ్డి శవం కనిపిస్తుంది. నడినెత్తిన పడ్డ గొడ్డలి వేటు కనిపిస్తా ఉంటుంది. అవినాష్ రెడ్డి ముఖం చూస్తేనే కడపలో ఉండే ప్రజలందరికీ ఆ గొడ్డలి వేటు, ఆయన శవం కనిపిస్తా ఉంటే, ఆయనకి ఓటు ఎలా ఏయగలుగుతారు చెప్పండి? దాంతో పాటు ఇక మరి వేరే వాళ్ళకి వెయ్యాలి అనంటే, ఒకవేళ ఇది ఎక్కడ సీటు చేజారిపోతుందో, మన వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతుందేమో అని అనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు షర్మిలకైతే ఓటు వేయగలుగుతారుగా. అలాంటి పరిస్థితి ఒకటి తీసుకొచ్చి పెట్టారక్కడ. ఇప్పుడు వివే వివేకానంద రెడ్డి హత్య కేసుని వాళ్ళు ఒక ఆహ్, పోయినసారి జగన్మోహన్ రెడ్డి దాన్ని ఒక అస్త్రం కింద వాడుకొని విపక్షాన్ని నాశనం చేయటానికి పూనుకుంటే, ఇప్పుడు విపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న షర్మిల, సునీతతో కలిసి ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ సీటును లాగేసుకోవటం కోసం ఫోర్స్‌బుల్‌గా ఆ అంశాన్ని మాత్రమే ప్రస్తావించుకుంటూ తిరుగుతున్నారు. లేకపోతే సునీత ఎప్పుడు పెట్టంది. ఇప్పుడే ప్రెస్ మీట్‌లు ఎందుకు పెడుతుంది? మా అన్నని సైతం ఓడించండి అని ఎందుకు చెబుతా ఉంది? సీబీఐ ఎప్పుడో చార్జ్ షీట్ వేసింది. ఆ చార్జ్ షీట్‌లో చెప్పినవే మొత్తం ఈరోజు సునీత ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో ఏమిచ్చినా మొత్తం అందులోయే. గూగుల్ టేకౌట్ సునీత కనిపెట్టిందేం గాదు. సీబీఐ కనిపెట్టిందే. జగన్మోహన్ రెడ్డి తోటి మా ఈ ఈ వివేకానంద రెడ్డి చనిపోయిన ప్రస్తావన ప్రపంచానికి తెలియటం కంటే ముందుగానే ఆయనకి తెలిసిందనే వాస్తవాన్ని కూడా సిబిఐ పెట్టిందే.
అప్పటిదాకా వీళ్ళెవరూ చెప్పలేదుగా. యాక్చువల్ గా 2019 అప్పుడు చేయాల్సిన పనిని సునీత ఈ రోజు 2024 ఎన్నికలకు చేస్తున్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం మెదలకుండా ఊరుకుంది. అలా ఊరుకున్న వాళ్ళకు కూడా ఎటువంటి న్యాయం జరగకుండా జగన్మోహన్ రెడ్డి బాగా జాగ్రత్త పడ్డాడు. తన మీదకి ఎక్కడ రాకుండా ఉంటారో వీళ్ళందరూ వచ్చేటట్టుగా బాగా పురిగొల్పుదామని ఆయన బాగా వాళ్ళందరినీ ఆహ్, దూరం పెట్టో, ఇంకొకటి చేసో, వాళ్ళకి అన్యాయం చేసో, షర్మిలని ఏదో ఆస్తి తగాదాలతోటి ఎల్లగొట్టేశాడు. సునీతనైతే నిన్ను, నీ భర్తని జైల్లో పెట్టేస్తాను జాగ్రత్త అని భయపెట్టి ఎల్లగొట్టాడు. ఇప్పుడు వాళ్ళు మాత్రం ఎందుకు ఊరుకుంటారు? ఈయన్ని ఓడించిన దాకా నిద్రపోరు, ఈయన్ని జైలుకి పంపించిన దాకా నిద్రపోరు. మరి ఈ రెండిట్లో ఏం చెప్పలేకే కదా విజయమ్మ విదేశాలకు పారిపోయింది. ఎవరికి చెప్పాలి? ఎందుకు చెప్పాలి? తెలియని పరిస్థితుల్లో ఉన్నారు గాబట్టి ఆవిడ ఎళ్ళిపోయింది. అందుకని విమలారెడ్డిని తీసుకొచ్చారు. ఆవిడ అందుకు ఈ వెళ్ళిపోయిందో వివేకానంద రెడ్డి గుర్తొచ్చి వెళ్ళిపోయిందో సార్ ఆమె. వివేకానంద రెడ్డి ఆత్మ ఎల్లగొట్టిందేమో అని అంటారు. అని కొంత అంటూ ఉన్నారు. ఉమ్, కానీ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రేమ ఎంత బాగా ఇది అంటే విజయమ్మకి షర్మిలను కూడా ఏదో రకంగా నువ్వు చెయ్యబాకు అని చెప్పే పరిస్థితుల్లోనే ఉంది ఇంకా విజయమ్మ. ఉమ్, కాకపోతే వీళ్ళు వినకుండా వీళ్ళు రోడ్డున పడ్డారు. జగన్మోహన్ రెడ్డిని బాగా వ్యతిరేకించి విమర్శిస్తుంటే ఎప్పుడన్నా ఏదన్నా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే ఏం జరుగుతుందో అని ఆవిడ వెళ్ళిపోయింది. అంతేగాని మా ఆవిడ ఆయనకి పట్టింది గతి ఈసారి ఎవరికి పట్టిద్దేమో ఆ పోయినసారి ఆ శవాన్ని వాడుకున్నట్టు ఈసారి ఐఎమ్ సారీ టు సే అలాంటి పరిస్థితి రాకూడదు. వాడుకుంటారేమో అని. ఎందుకంటే అంతే మరి. విజయం సి- కూడా మనం మనం సీక్వెన్స్ చూసుకున్నా అంతే కదా సార్. అప్పుడు కోడి కత్తి, ఇప్పుడు గులకరాయి. మరి నెక్స్ట్ ఇంకోటి ఏదో అవ్వాలి కదా. ఆ అవ్వాలి. కానీ అవ్వకూడదనే కదా కోరుకోవాలి మనం. మనం ఆవిడ కోరుకుంటాం. ఆవిడ ప్రయాణిస్తున్న కారు కూడా 2 సార్లు టైర్ బరస్ట్ అయింది. ఉమ్, అప్పుడు చాలా మంది ఇదే మాటలు అన్నారు. చంద్రబాబు ఉన్నాడు దాని వెనకాలనే. ఆహా ఆ, ఓకే. ఉమ్, వివేకానంద రెడ్డి లాగా నెక్స్ట్ ఎవడైనా ఓకే ఓకే. అలా చేసి మళ్ళీ ఆ అంశాన్ని ఎత్తుతాడేమోనండి. మరి దానికోసం విదేశాలు వెళ్ళిపోయిందని అన్నాం కానీ మా ఏం చెప్పలేక వెళ్ళిపోయింది. ఇక సునీత అయితే వివేకానంద రెడ్డి హత్యని ఆ, ఆ, ఎంత ఎక్స్‌ప్లాయిట్ చేయాలో, మరి షర్మిల కోసం ఏ రేంజ్ లో వాడాలో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కొద్దో గొప్ప న్యాయం చేసి ఉండాల్సింది. అవినాష్ రెడ్డి అని అంటావేంటమ్మా నువ్వు? అవినాష్ రెడ్డి కావాలంటే బీజేపీలో జాయిన్ అయిపోతాడు. నా మీద ఆల్రెడీ 14 సిబిఐ కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఇది 15వది అవుద్ది. ఇంకా ఏదన్నా ఎక్కువగా మాట్లాడావంటే నిన్ను, నీ భర్తని ఈ మీ నాన్న కేసులోనే లోపల పెట్టిస్తాను జాగ్రత్త అని అన్నాడు అని సునీతే చెప్పింది. మరి దాన్ని అంత ఈజీగా ఎలా మర్చిపోగలుగుతారు? ఈ వైఎస్ అవినాష్ రెడ్డిని అంత ఈజీగా ఎలాగా క్షమించేసి వదిలేయగలుగుతారు? దానికి తోడు ఏ ఇక జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాన్ని కూడా వాళ్ళు ఎలాగ మర్చిపోగలుగుతారు? షర్మిల కంటేనేమో ఆస్తి తగాదాలతోటి అన్యాయం చేశాడు అనుకుంటే, మరి ఇప్పుడు సునీతకైతే తండ్రిని చంపిన హంతకుడు బయటే తిరుగుతూ ఉన్నాడు. ఆ తిరుగుతున్న వాడు జగన్మోహన్ రెడ్డి తోటి కలిసి ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఏంటి? అవినాష్ రెడ్డి వల్లే జరిగింది ఇదంతా. అవినాష్ రెడ్డి చంపాడని కదా. దాన్ని అతన్ని బయట ఇంకా తిరుగుతూ ఉన్నాడు అనంటే వాళ్ళు మాత్రం ఎలా మెదలకుండా ఊరుకోగలుగుతారు? అందుకని సాధ్యమైనంత మేరకు బ్యాడ్ చేయడానికే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఆ విషయమే చేస్తా ఉన్నారు కూడా. ఇక విమలారెడ్డి లాంటి వాళ్ళంటే వాళ్ళు సింగిల్ సీన్ ఆర్టిస్టులు అంటారు. సినిమాలో 60, 70 సీన్లు ఉంటాయి. అందులో చాలా క్యారెక్టర్లు ఏంటి కంటిన్యూస్ గా చాలా సీన్లు వస్తాయి. కానీ ఒక్క సీన్ కి వచ్చిపోయే క్యారెక్టర్ ఒకటి ఉంటది. అట్లాంటిది విమలారెడ్డి. ఉమ్, ఏదో ఒక కోసం వాడి తీసుకొచ్చారు. ఒక యాక్షను, ఒక రియాక్షను, దానికి రియాక్షను, నో యాక్షన్. ఆవిడ మళ్ళీ వెళ్ళిపోయిందిగా. మరి షర్మిల మరి ఆవిడ నోటికి వచ్చినట్టు తిట్టింది. తిడితే మళ్ళీ రియాక్షన్ లేదు, మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ ఎందుకంటే దాన్ని ఎక్కువసేపు సాగదీశారనుకోండి, మళ్ళీ ఆ ఆ తరహాలో ఇంకా చాలా బయటకు వస్తాయని వీళ్ళు ఇంకా ఎక్కువ బయట పెడతారు అనే విషయాన్ని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు దాన్ని సావకాశంగా తీసి పక్కన పెట్టేశారు. ఇంకా వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు.
అన్నట్టుగా ఆవిడ కూడా వెళ్ళిపోయింది. ఆవిడ సీన్ ఆవిడ చేసింది. ఆవిడ రెమ్యూనరేషన్ ఆవిడ తీసుకుని ఉంటుంది. ఆవిడ వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ రెమ్యూనరేషన్ ఏదో వైజాగ్ లో దసపల్లా భూమిలో ఏదో అంటా ఉంటారు వాళ్ళ అబ్బాయి కోసం జగన్మోహన్ రెడ్డి చేశారని. మరి ఆ రెమ్యూనరేషన్ ఇచ్చిన తర్వాత ఆవిడ సీన్ అన్నా నటించకపోతే ఎలాగా? అంతేగా. ఆవిడ నటించి వెళ్ళిపోయింది. కాకపోతే వీళ్ళేంటి, వీళ్ళు ఎంత ఎంత కష్టపడి చేసినా వీళ్ళ రెమ్యూనరేషన్ వీళ్ళకి రావట్లేదే. షర్మిలకను, సునీతకి వీళ్ళకి జరగాల్సిన న్యాయం వాళ్ళకి జరగలేదే. దానికోసం హెక్టిక్ గా కృషి చేస్తారు. ఏ, ఆ హె- ఈ ఈ హెక్టిక్ గా పని చేయటం జగన్మోహన్ రెడ్డి చాలా దెబ్బ తగిలింది ఈ రోజున. అది షర్మిల పోటీ వైఎస్ ఫ్యామిలీలోంచి బయటకు వచ్చి ఆ ఓ, ఈ కడపలోనే పోటీ కేవలం కడప వరకే ఆగిపోవట్లేదు. అది అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం వ్యాపిస్తుంది. ఆడ జరుగుతున్న అంశాన్ని మిగతా ఏ ఎంపీ సీట్లో జరిగే ఏ అంశము పెద్దగా మ్యాటర్ ఏం కాదు. కానీ కడప ఎంపీ సీటు మాత్రమే పెద్ద మ్యాటర్ అయ్యి అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ మీడియా హైప్ కానీ అన్ని దానికి వస్తాయి. ఇది ఏంటి పెద్ద తలకాయ నొప్పిలాగా జగన్మోహన్ రెడ్డికి చుట్టుకుంటుంది. ఆయన కూడా లాక్కోలేక తీసుకోలేకున్నాడు. కానీ సమయం మించిపోయింది. అవును. ఆయన ముందుగానే ఏదన్నా చర్యలు చేపట్టుకొని ఉండాల్సింది. చేయలేదుగా. జగన్మోహన్ రెడ్డి అంటే జగమోహన్ అనే కదా అర్థం. ఇంగ్లీష్ మీడియం పెట్టాలి అంటే తెలుగు మీడియం తీసేయాలనే సంగతి ఎవరికి తెలియదు. జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికే తెలుసు. తెలుగు మీడియం ఎందుకు తీసేసేవరా బాబు అని అడిగితే ఇంగ్లీష్ మీడియం చదవటం, పేదవాడికి ఇంగ్లీష్ చదువులు చదవటం వీళ్ళకి ఇష్టం లేదు అని పడతాడు. అంతే కదా. ఇంగ్లీష్ మీడియం ఏదైనా పేదవాళ్ళు పెత్తందారులు అని చెప్పేసి ఆయన పేదవాళ్ళ పక్షాన ఉన్నట్టు చెప్తాడు. అసలైన పెత్తందారు ఆయన. ఆ సంగతి మరి ఆయన గుర్తిస్తున్నాడో లేదో కానీ ప్రజలు మాత్రం గుర్తిస్తున్నారు. ప్రజలు బాగానే గుర్తిస్తారు. పెత్తందారు ఆయన కూడా ఏంటి ఇప్పుడు ఆ ఆ వెనకటికి ఒక సామెత చెబుతారులేండి. సరదాకి పెద్ద పట్టపురాణి వచ్చి ఆ ఈ పూరి గుడిసెలో ఉండే వాళ్ళ చీర కట్టుకొని పాయకానాలు ఊడిస్తే ఎలా ఉంటుంది, అలా ఏదో ఒక పోలిక కోసం అట్లా చెబుతుంటారు. ఇప్పుడు ఈయన అదే లేదో ఒక తెల్ల చొక్కా వేసుకొని కింద ఒక బ్రౌన్ కలర్ ప్యాంట్ వేసుకొని కింద చెప్పులు, జేబులో పెన్ను, రాగి బాటిల్లో వాటర్ ఇవన్నీ పెట్టి నేను చూసావా ఎంత సింపుల్ గా ఉంటాను అన్నాడు. ఆ తర్వాత తీస్తే ఏమైంది, చెప్పుల కాస్ట్ చూస్తే గోప గుయ్యం అంది. కొన్ని ఒక్కొక్కటి ఎంత ఖరీదో తెలిస్తే అందరికీ కళ్ళు మిరుమిట్లు వెళ్ళిపోయాయి. ఆయన తాగే వాటర్ తో సహా బహు కాస్ట్లీగా ఉంటదని అసలు మీడియా అంతా అప్పుడు బాగా హైప్ అయింది కదా. అప్పటి నుంచి కదా మాట్లాడటం మానేసింది వాటి గురించి. లేకపోతే హిమాలయన్ వాటర్ తాగుతున్నాడు చంద్రబాబు నాయుడు. అదే ఈయన చూడండి జగన్మోహన్ రెడ్డి ఏదో కృష్ణా నదిలో 2 బొంగలు నీళ్లు ముంచుకొని వస్తే పొయ్యి మీద పెట్టి కాచుకొని వాటర్ ఫిల్టర్, రామా వాటర్ ఫిల్టర్ లో నీళ్లు పోసి ఒక బాటిల్లో పట్టుకొని ఇంటికా నుంచి తెచ్చుకున్న వాటర్ లాగా కలర్ ఇచ్చారు దానికి. కానీ ఆ లీటర్ వాటర్ కాస్ట్ 900 అంట. ఏం చెబుతా ఉన్నా అనుకుంటా, ఆ లీటర్ వాటర్ 900 పెట్టి తాగుతున్నాడు అనే విషయం బయటకు వస్తే కిమ్మనకుండా దాన్ని ఏమాత్రం నేను ఇది కాదని చెప్పకుండా మెదలకుండా ఊరుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏదైనా ఒక విషయాన్ని మెదలకుండా ఊరుకున్నాడు, దాని గురించి ఏం మాట్లాడలేదు అని అంటే అది పచ్చి వాస్తవం అని అర్థం. అందుకనే వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి కూడా ఆయన ఏం మాట్లాడలేదు ఎవరండి. మొన్న ఏదో ఎలక్షన్ల కోసం అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని మా చిన్నాయన్ని చంపేశారు, ఇంకా వాళ్ళు బయటనే తిరుగుతున్నారు అని అంటే అందరు పక్కుని నవ్వారు. తర్వాత దాన్ని వదిలేశాడు. తర్వాత ఇంక మాట్లాడటం మానేశాడు. 2 రోజులు, ఫస్ట్ 2 రోజులు మాట్లాడి ఇంకా తర్వాత మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఆ అంశం ఏమైంది, పురిగిలాగా తలలో కూర్చుంది ఇప్పుడు ఆయనకి. ఒక్క కడపలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఈ చర్చ జరుగుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డికి మాత్రం మంచి దెబ్బే తగలబోతుంది. చూద్దాం సార్. డెఫినెట్గా ఏంటంటే 2019లో ఆ హత్యను ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చాడు. ఈ రోజు అదే హత్య ఆయన్ని కాట్ అయిపోతుందో లేదో చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.